కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక భాగమేనని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కొవ్వు కలవలేదని సంబంధిత డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చినప్పటికీ కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. వైఎస్ జగన్ పై కక్షతో నడి రోడ్డుపై మహాపాపం నిజం అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును రాజకీయాలకు వాడటం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని, ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ సంతోషపడుతున్నారు. మన పవిత్రమైన దేవాలయంలో ఏం అపవిత్రం కాలేదు, జంతు కొవ్వు కలవలేదు అని అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. చెప్పిన తర్వాత కూడా ఈరోజు కూటమి నాయకులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఫ్లెక్సీలు వేసి మరి కూటమి నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అయ్యా దీంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఎవరు మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, ఇది కల్తీ జరిగింది కాబట్టి దీన్ని ఇంకా ఆ విధంగా ప్రచారం చేస్తూ, లేదు సిబిఐ చెప్పినా కరెక్ట్ కాదు, ఏ నిర్ధారణ చేసినా ఇది కరెక్ట్ కాదు, దాంట్లో జంతు మాంసము పంది కొవ్వు కలిసింది అని చెప్పి ఫ్లెక్సీలు వేసి పెడితే, నిన్న రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అందరం కూడా దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి, అయ్యా స్వామి ఈరోజు వచ్చిన ఆరోపణలు తొలగిపోయినాయి, ఇంకా వీళ్ళందరూ కూడా బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించి ఇంతటితో దాన్ని ఆపే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించండి ప్రజల మధ్య. నిన్న రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అందరం కూడా దేవాలయాల్లో